ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ బిడ్డల్ని గవర్నమెంట్ పాఠశాలల్లో చేరిస్తేనే ఆ పాఠశాలల భవిష్యత్తు బాగుంటుంది. మేము చదివేటప్పుడు మా ఏరియాలో ఉన్న పోలీస్ కుటుంబాల పిల్లలు మాతోనే చదివారు. మా మాస్టర్ల పిల్లలు మాతోనే చదివారు. ఇది మేము చూసింది, మేము ప్రత్యక్షంగా ఫీల్ అయింది. అప్పుడు అందుకని స్కూల్లో మాస్టర్లు కూడా రెస్పాన్సిబుల్గా చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత తమ బిడ్డల్ని తీసుకెళ్ళి కార్పొరేట్ విద్యా సంస్థలో పెట్టి తమ పాఠాలు చెప్పడం తగ్గించేసినటువంటి టీచర్ల సాక్షిగా విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతున్న దశలో నాడు నేడు కింద నాడు స్కూళ్ళు బాగు చేస్తే ఇప్పుడు మళ్ళీ స్కూళ్ళను బాగు చేస్తూ లోకేష్ కూడా తన అడుగులు తను వేస్తుంటే వీటి ఇంపాక్ట్ మొన్ననే ఒక ఐఏఎస్ అధికారి తన బిడ్డని గవర్నమెంట్ స్కూల్లో చేర్చిన ఒక స్ఫూర్తిని నింపితే ఇప్పుడు న్యాయమూర్తి గారు అదే స్ఫూర్తిని నింపారు. కాకినాడ జిల్లా పిఠాపురం పిఎం శ్రీ బాదం మాధవరావు బాలికోన్నత పాఠశాలలో ప్లస్ కళాశాలలో స్థానిక సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం బాబు తన కుమార్తె హదసాని చేర్చారు. ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బైపీసీ చదువుతుంది. తొలుత న్యాయమూర్తి పాఠశాలకు వచ్చి బోధన తీరు పరిశీలించి ప్రిన్సిపాల్ శ్యాంబాబు ఇతర అధ్యాపకులతో మాట్లాడారు. ఆ తర్వాత కార్పొరేట్ పాఠశాలలో 10వ తరగతి చదివిన తన కూతుర్ని ఆయన ప్రభుత్వ కళాశాలలో చేర్పించి ఆదర్శం చాటుకున్నారు. ప్రిన్సిపల్ శ్యాంబాబు శనివారం మాట్లాడుతూ న్యాయమూర్తి కుమార్తె తమ కళాశాల చేయడం సంతోషంగా ఉందన్నారు. దీంతో చాలామందికి ప్రభుత్వ విద్య మీద మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. ఇదే కాదు, అమ్మాయికి కాస్త రిలాక్స్ అయినట్టు కార్పొరేట్ విద్యలో హింస బట్టి 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 తప్ప పాఠాలు చెప్పనటువంటి తత్వం నుంచి ఒక విముక్తి అని చెప్పాలి.